హలో వెంకటేశు, వినబడుతుందా బిడ్డ? ఇగో నేను కనక బాబాయిని మాట్లాడతానా. మన నిన్ను ఆపరేషన్ చేయించుకోమన్నా కదా, పిల్లలు కాకుండా. చేయించుకోకు బిడ్డ, చేయించుకోకు. ఇగో 4-5 పిల్లలు కాదనక నువ్వు చేయించుకోకు, ఎట్లయితే అట్లా చూద్దాం ఇక. హలో సువర్ణ, ఇగో అప్పుడు 2 చాలు ఆపరేషన్ చేయించుకో అని చెప్పిన కదా. అద్దు బిడ్డ అద్దు, ఈ ఎంత లేదన్నా ఒక 6 డజన్ మందిని కనాలి. ఇక చేయించుకోకు బిడ్డ, అద్దు. చేయించుకోకు. ఒరే కాక కనుక హైదరాబాద్ వచ్చి 3 రోజులు కూడా కాలేదు, బాగానే తెలివి వచ్చినట్టు ఊరోళ్ళకు పిల్లలు కానిమని చెప్తున్నావు. నువ్వు జాస్తావా? నువ్వు చదివిస్తావా? నువ్వు కూడా లగ్గమైనాక ఒక్కరు ముద్దు 2 వద్దు అని ఆపరేషన్ చేయించుకునేవు. అల్లునికి చెప్పు, కనీసం కబడ్డీ ఆడే అంత మందిని కనాలని. సుత్తతో నెత్తి మీద వేస్తే తిక్క కుదిరి తిమ్మలు రావాలేమనుకుంటున్నావు? ఎట్లా పడితే అట్లా పిల్లల్ని కానిమనుడైంది. ఓ పిచ్చిదానా, ఏదో సర్వేలో మన తెలంగాణ వాళ్ళు పిల్లల గనుడు తక్కువ చేసిండ్రని సర్వే చేసి చెప్పిండ్రట. కంట్రోల్ చేస్తే మంచిదే కదా. నీ బొంద మంచిది, నీ తలకాయ మంచిది, నీ ఎడ్డి మొఖం అలా కట్ట. 10వ తరగతి చదివినావు కానీ పసిపోరనుకున్నంత తెలివి లేదు నీకు. ఏయ్ మంచిగా మాట్లాడు కాక, అన్నేమో కానీ నా తెలివి గురించి మాట్లాడం. మరి లేకుంటే ఏంది? ఇప్పుడు ఉత్తరం దిక్కు రాష్ట్రాలలో జనాభా ఎక్కువ ఉన్నారా, మన దిక్కు ఎక్కువ ఉన్నారా? అక్కడనే ఎక్కువ ఉన్నారు. అట్లనే ఎంపీలు వాళ్ళకి ఎక్కువ ఉన్నారా, మనకి ఎక్కువ ఉన్నారా? వాళ్ళకే ఎక్కువ ఉన్నారు. అంటే పార్లమెంటులో ఎవరి పెత్తనం ఎక్కువ ఉన్నట్టు, ఏ ఏ రాష్ట్రాలకు ఎన్నెన్ని పనులు ఎన్నెన్ని నిధులు ఎక్కువ పోతున్నట్టు? వాళ్ళకే పోతున్నాయి అంటున్నారు. అంటే జనాభాను మనం కంట్రోల్ చేసుకుంటా, డెవలప్ అవ్వకుంటా, మనం పన్నులు కడతా అంటే ఆ పైసలను ఉత్తరాది రాష్ట్రాలకు మరుపుతున్నారు అన్నట్టే కదా. అంటే ఇప్పుడు ఏమంటావు? మన జనాభా తక్కువ అయ్యేటట్టు చేసుకొని, మన ఎంపీ స్థానాలు తక్కువ అయ్యేటట్టు చేసుకొని, పార్లమెంటులో మన పతారా పలసగా అయ్యేటట్టు చేసుకొని, మన నిధులు అటుపోయేటట్టు ఎందుకు చేయాలి? అందుకే జనాభాను పొట్టు చేయాలి, జనాభాను బాగా కనాలి. ఏదో ఎటుబా ఫోను సువర్ణకు ఫోన్ చేసి కనుమని చెప్తా. ఓ తిక్కల కాక, మనకు నిధులు ఇవ్వకపోవడం నిజమే కావచ్చు కానీ జనాభా పెరిగితే దేశం ఏం కావాలి? ఇప్పటికే దునియాలో ఎక్కువ జనాభా ఉన్న దేశంగా అవతారం ఎత్తింది. ఎత్తుతేంది? ఈ రేపు ఏదో డమినిసినో చేస్తారట. ఉత్తరం దిక్కు ఎంపీ స్థానాలు పెరుగుతాయట కదా. అయ్యో అయ్యయ్యో, అది డీమినిషనో డామినిషనో కాదు, డీలిమిటేషన్. కాదే, అది చేసి వాళ్ళ ఎంపీ స్థానాలు పెంచుకుంటే మన దక్షిణం దిక్కు రాష్ట్రాల వల్ల మాట వెళ్తుందా పార్లమెంటులో? మన నిధులు మనకి ఇస్తారా? మనం కట్టిన పనులు మనకే ఇయ్యరు. అవునే, మనం ఎక్కువ తక్కువ కనుడు కంటే మన తీరుగానే వాళ్ళు జనాభాను కంట్రోల్ చేస్తే ఏంటి? అది కూడా కరెక్టే. నీతులు మనకే చెప్తారా? వాళ్ళు కూడా జనాభాను కంట్రోల్ చేస్తే ఏమవుతుంది? అక్కడ దవాఖానాలు లేవా, డాక్టర్లు లేరా, అక్కడ ఆపరేషన్లు చేయరా? చేసినా కూడా పిల్లలు పుడతారా? అవును, నువ్వు చెప్తుంటే ఇదేదో కావాలనే కంట్రోల్ చేయకుండా జనాభా పెంచే కుట్ర తీరుగానే అనిపిస్తున్నది. ఢిల్లీ సర్కార్కు తెలవదా ఈ ముచ్చట? కంట్రోల్ చేయాలని చెప్పదా? గట్లా చెప్పేది ఉంటే గీందాక ఎందుకు వచ్చు గాని, నువ్వైతే ఇంటికి పోయి దండం మీద వేసిన బట్టలు తీసించి అయిపో. పోతా కానీ మన చంద్రాల సార్కి ఇంటికే చెప్పిండు కావచ్చు పిల్లలం కనుండ్రి అని. అయినా సార్ కూడా ఒక్కనే కన్నట్టున్నాయిగా. ఒక్క పిల్లని కూడా ఇంకొక పిల్లగానే ఉన్నట్టున్నది. ఏందో ఏమో నీతులు అనేటివి మందికి చెప్పేదానికే మనం పాటించడానికి కాదన్నట్టు చేస్తున్నారు లీటర్లు. అటు ఉత్తర భారతదేశం లీటర్లు అట్లనే చేస్తారు, ఇక్కడ మనోళ్ళు కూడా అట్లనే చేస్తారు. ఏందో ఏమో పోరి. సుషిరానులా మన దక్షిణ రాష్ట్రాల జనాభా తగ్గుకుంటూ పోతున్నదట, సంపాదన పెరుగుకుంటూ పోతున్నది. అట్లా మనం పద్ధతి ప్రకారం డెవలప్ అవుతుంటే ఉత్తరాది రాష్ట్రములు జనాభా పెంచి మన మీద పెత్తనం చేస్తున్నారు. మనం కట్టే పన్నులను మనకి ఇవ్వకుండా ఆగం చేస్తున్నారు.